సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో దసరా పండుగలోపే నూతన మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని రాష్ట్ర అబ్కారీ, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రాష్ట్రంలో దసరా పండుగలోపే నూతన మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని రాష్ట్ర అబ్కారీ, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నూతన మద్యం పాలసీకి రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు 2 రోజుల్లో రూపొందుతాయన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేయడం జరిగిందని, వాటి స్థానంలో ప్రైవేటు మద్యం షాపులు రానున్నాయని ఆయన వివరించారు. 2 లక్షల రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించి ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెస్తామని, డ్రాలో షాపులు పొందిన వారు 50 లక్షలు మొదలుకొని 85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు చెల్లించవలసి ఉంటుందని మంత్రి రవీంద్ర తెలిపారు. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇది కూడా దోపిడీకి కారణం. ఎక్సైజ్ విధానంలో దాన్ని మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్ని ఆపరేట్ చేసే విధంగా మొన్న క్యాబినెట్ కమిటీ తీసుకోవడం, సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది. నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అది ఈరోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్లైన్స్ అన్ని కూడా ఎలా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనేది కూడా గైడ్లైన్స్ అన్ని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం 9 రోజులు వస్తాయి. 9 రోజుల్లో 10వ రోజు మళ్ళీ డ్రా తీస్తాం. మ్యాక్సిమం దసరా లోపే, దసరా పండగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లకు వస్తాయి. 2 లక్షలు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు, ఎన్ని కావాలన్నా ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పర్సన్ 2 లక్షలు వేసుకుని డ్రా తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలి ఉంటుంది. లైసెన్స్ ఫీజు కూడా 4 స్లాబుల్లో ఉంటుంది. 55 లక్షలు, అదేవిధంగా 60, 65, 85 లక్షలు. ఆ 4 స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం. దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళటం 6 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలా. వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా IMFL డిపోస్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు. టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అందుకనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెబ్ అని చెప్పి విడగొట్టేశారు. ఇవాళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే విడగొట్టేశారు. 70% పక్కకు పెట్టేశారు. ఇవాళ మొత్తం కూడా మెర్జ్ చేసాం. డిపార్ట్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఈక్వల్గా ఉండే విధంగా ధరలు కూడా ఫిక్స్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇలిసిట్ రాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటాం. గత వైసీపీ పాలనలో గనులు, ఎక్సైజ్ శాఖలను సొంత ఆదాయ వనరులుగా మార్చుకొని అస్తవ్యస్తం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలోని పలు రీచ్ల్లో ఇసుక నిల్వలు లేకుండా పోయాయన్నారు. వారు చేసిన తప్పిదాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వివిధ నిబంధనలు పెట్టిందని చెప్పారు. రీచ్ నుంచి తీసుకురావటం లేదు. NGT పర్మిషన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం లేవు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల మరింత స్ట్రిక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ 15 నుంచి అన్ని ఓపెన్ చేస్తాం. దాంతోపాటు అన్ని రీచ్లు ఎక్కడ అవకాశం ఉంది అక్కడ, ఎక్కడైతే బ్యాక్ వాటర్స్ ఉంటాయి, ఇప్పుడు కృష్ణానది బ్యాక్ వాటర్స్లో కానీ, ప్రకాశం బ్యారేజ్ దిగువలో కానీ, మరి ధవళేశ్వరం బ్యారేజ్ దిగువలో కానీ మొత్తం బోట్మెన్ సొసైటీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బోట్మెన్ సొసైటీస్ వాళ్ళు శాండ్ తీసుకొస్తున్నారు. అదైతే అందుబాటులో ఉంది, తెచ్చుకోవచ్చు. రేట్ అంటే మెయిన్ కారణం దూరాల వల్ల. ఇప్పుడు మచిలీపట్నానికి కావాలంటే నందిగామ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. లేదంటే మనం ఇక్కడ తోటలవల్లూరు దగ్గర, నాగలంక దగ్గర తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఆ దూరం వల్ల ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఇవన్నీ ఓపెన్ చేస్తాం కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గితే ఆటోమేటిక్గా శానిటరీ రేట్ కూడా తగ్గుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేసినందుకు గాను ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచన మేరకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమి నాయకుల ఆధ్వర్యంలో బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డు ప్రసాదాన్ని కుట్రపూరితంగా అపవిత్రం చేసి ప్రపంచంలో ఉన్న యావత్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన కుట్ర వెలుగు చూడడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం దీక్ష చేపట్టగా పవన్ కళ్యాణ్ కు సంఘీభావంగా బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూటమి సభ్యులతో వేద పండితుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టామని కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి రామకృష్ణ, పంచకల్ల సురేష్, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మరి హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి మనందరం కూడా ఈ రోజున మరి ఏ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల ఈ రోజున ఆ యొక్క దేవస్థానం ఈ రోజున అపవిత్రమైపోయింది. ఎందుకంటే ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చారంటే అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి తిరుపతి లడ్డు ప్రసాద రూపంలో మనందరం కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పక్కవారికి ఇళ్లలో ఉన్నట్టు ఆ వీధులన్నిటికి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి మరి పంచుతూ ఉంటాం. అంటే భక్తులు మరి ఏ విధంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా కొలుచుకుని ఆ ప్రసాదాన్ని ఎంత దైవంగా భక్తితోటి మనందరం కూడా పంచుతూ ఉంటారంటే మరి ఈ రోజున మనం ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం చాలా దారుణం. అంటే కేవలం వారి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి స్వార్థం కోసం మరి కల్తీ చేసినటువంటి నెయ్యిని తీసుకొచ్చి ఆ నెయ్యి ద్వారా తక్కువ రేటుకి కొని మరి ఆ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అపవిత్రం చేశారు ఈ రోజున. మరి అవన్నీ కూడా ఈ రోజున బయటకు వచ్చినాయి. మరి ప్రజల యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలే కాకుండా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవిత్రంగా భావించే హిందూ దేవాలయాల్లో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం జరిగినటువంటి కారణంగా గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా మా నాయకులు మన మతాన్ని గౌరవించు పరమతాన్ని పూజించు అనే సూత్రాన్ని బలంగా నమ్మే అన్ని మతాలని సమాన దృష్టితో చూసేటువంటి మా పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలకటం అనేది మేము నిజంగా ఆయనకి హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరపున కానీ హిందువులుగా మేము అందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అపవిత్రాన్ని ఎవరైతే శుద్ధి చేయాలని ముందుకొస్తారో ప్రజలు వాళ్ళని విశ్వసిస్తారు. అలాంటి విషయాల్లో ముందుండే మా నాయకులు దీక్ష చేపట్టి ఈ రోజుకి 9 రోజులు పూర్తవుతుంది. ఈ 9వ రోజు మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా దీపారాధనలు, సంప్రోక్షణ కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు, అట్లాగే పసుపు కుంకుమ పారాణితో దేవాలయాల ముఖద్వారాన్ని కానీ అన్నింటినీ కూడా శుద్ధి చేసి కార్యక్రమాలు మేము అందరం కూడా గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షుడు బండి రామకృష్ణ గారు, సత్యం గారు, మేము మా మండల అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో బంటుమిల్లిలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని చేసి ముందుకెళ్తున్నాం. దీన్ని సహకరించినటువంటి ఈరోజు బంటుమిల్లి పెడన నియోజకవర్గంలో మరి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర మరి అనేక పూజలు జరపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అలాగే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం ఇక్కడ సమావేశమయ్యి గుళ్ళో పూజలు చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మరి పాపానికి విముక్తి కలిగించడానికి పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షని మేమందరం ఆయనకి అండగా ఉంటూ మేమందరం మా తరపు నుంచి మేము చేస్తున్నటువంటి పూజలు ఇవి. ఖచ్చితంగా మరి మరొక్కసారి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి చర్య తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో ప్రజలకు అంటే గతంలో జరిగినటువంటి తప్పుల వల్ల ఎటువంటి నష్టం జరగకూడదు, మరి మానవ జాతికి ఎటువంటి ఇది జరగకూడదు అని చెప్పి మరి చేస్తున్నటువంటి ఈ ప్రాయశ్చిత్త దీక్షని విజయవంతం చేస్తూ ఉన్నారు అందరూ నలుమూల నుంచి, దేశంలో అన్ని చోట్ల నుంచి. మరి ఈ పూజకి అటెండ్ అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన మరి నాయకులు, అలాగే జనసేన శరత్ గారు అందరూ కలిసి చాలా దిగ్విజయంగా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థన. ప్రభుత్వం ఆల్రెడీ సిట్ వేసి మామూలుగా విచారిస్తుంది. చెల్లపల్లి మండలం నూకలవారిపాలెం అడ్డరోడ్డు 216A జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెల్లపల్లి మండలం నూకలవారిపాలెం అడ్డరోడ్డు 216A జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సా నుంచి చెన్నై ఇనపరాట్ల లోడుతో వెళుతున్న 12 చక్రాల లారీ చెల్లపల్లి మండలం నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అతివేగంగా వచ్చి ఢీకొనడంతో పాటు అదుపు తప్పి పంట బోర్డులో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇనుపరాట్ల కింద పడి మృతి చెందగా మరో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్ ని పోలీసులు చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కాగిత ఏడుకొండలు తెలిపారు. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారాలు చేస్తున్నామన్నారు. గణపతి పూజతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థులతో సరస్వతి గాయత్రి హోమం జరుపుతున్నామన్నారు. విజయదశమి సందర్భంగా సెమీ పూజ 12వ తేదీన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూలరీ పార్కు ఆటో నగర్లో వెంచేసి ఉన్న విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయమునందు దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులు ఉత్సవాలు గురువారం అనగా 3వ తారీఖున ఉదయం 6 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మరియు 8:41 కల్తీ స్థాపనతో ప్రారంభమవుతాయండి ఉత్సవాలు. 12వ తారీఖు విజయదశమి రోజు సాయంత్రం ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 12వ తారీఖు సాయంత్రం జమ్ము పూజ భక్తులందరి యొక్క ఆధ్వర్యంలో భక్తులందరి యొక్క సహకారంతో జమ్ము పూజ కార్యక్రమం రాత్రి 9 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత ఊరేగింపు ఉంటుందండి, అమ్మవారి ఊరేగింపు. అలాగే విజయదశమి రోజున ఉదయం 8:05 ఈ యొక్క అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శివాలయ నిర్మాణం ఆల్రెడీ పూర్తయింది, జరుగుతుందండి. ఈ యొక్క ఆలయ నిర్మాణం 8:05 ప్రతిష్ట శివలింగము మరియు నందీశ్వరుడు మరియు నవగ్రహాలు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఒప్పంద ఉద్యోగుల విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన మేరకు తక్షణమే అన్ని విభాగాల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయరావు సుబ్రహ్మణ్యం, దేవానందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మచిలీపట్నం ఈ కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మరి అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాని పరిస్థితి. ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మేము పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు అనేకం పెరిగిపోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి. ఈరోజు మరి రాజకీయ వేధింపులు అనేక రకం రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచన చేయదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. మేము అనేక సంవత్సరాల నుంచి 15, 20, 25 సంవత్సరాలు పనిచేస్తున్నా ఏ రోజు ఇంతవరకు కూడా రెగ్యులర్ చేయలేని పరిస్థితి. ఎన్నికలు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు గుర్తుకు వస్తున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఎన్నికల ముందు అడిగితే మన ప్రభుత్వం అధికారులు రెగ్యులర్ చేస్తున్నారు. ఇప్పుడు 100 రోజులైంది. మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, సంతోషం. కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ యొక్క పార్ట్ టైం ఉద్యోగుల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ఈ సమస్యలని ప్రస్తుతం మహాధర్నా చేయడానికి సిఐటియు ఆఫీస్ నందు అందరం కలిసి వస్తాం జరిగినది. నేను ఎయిర్ బస్సు డ్రైవర్గా ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీలు చేసినా సరే ఎంత దంచిన కూలి అంతే అన్నట్టుగా మా డ్రైవర్ల జీవితం అలాగే ఉండిపోయింది. ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు. మాకు సరైన వేతనం కూడా లేకపోవడం వల్ల చాలామంది డ్రైవర్లను ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి మాకు కనీస వేతనం ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మాకు ఇప్పుడు ఏదన్నా తప్పు జరిగినప్పుడు ఫైన్లు వేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఫైన్ తీసుకుంటున్నారు. కొంతమంది డ్రైవర్లను ఆపేయడం జరిగి మా నోటికాడ కూడి చెడగొట్టడం జరుగుతుంది. ఆర్టీసీలో జరుగుతున్న తతంగం ఇది. దీన్ని మేము సిఐటి వాళ్ళ ద్వారా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ధర్నా చౌక్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక ఉద్యోగాలు లభించాయని, తిరిగి ఈ అంశం న్యాయస్థానంకు చేరడంతో అన్ని నిలిచిపోయాయన్నారు. అయితే తాజాగా ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐపీసీ కరుణ్ కుమార్, వి సురేష్, గోపాల్, రమేష్, నవమణిరావు, నాగేశ్వరరావు తదితర ఎంఆర్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిజర్వేషన్ మాకు అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ కూడా మన
ప్రియతమ నాయకులు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలి. మరి మాకు కావాల్సింది మాకు చేయాలి. 59 ఉపకులాలకి సమానమైన న్యాయం జరిపించాలని అన్యాయంగా మేము పోరాడతలేదు. సాటి సోదరుల మీద కూడా మేము పోరాడతలేదు. మాకు రావాల్సినవి మాకే కావాలని న్యాయమైన పోరాటం మేము చేస్తున్నాం. దానికి అందరూ కూడా మరి ఈ రోజున మరి ఎస్సీలని వర్గీకరణ చేయాలని కోరుకుంటూ మరి దండు వేరేగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మా మాదిగల రిజర్వేషన్ మాకు కావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వాలలో మాకు చేయలేకపోయిన చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు ఈ రిజర్వేషన్ పోరాటం చేయాలని మాకు న్యాయమైన బద్ధంతోనే మేము మాట్లాడుతున్నామండి. మరి మాకు రిజర్వేషన్ పోరాటం చేస్తే మా బిడ్డలకి మాకు మంచి ఫలాలు ఉంటాయి. మరి రిజర్వేషన్ చేసి మాకు ఎవరు కూడా దీని మీద తహసీల్దార్ గారు గుర్తించి దీన్ని కులగణాంకనం చేసి మాకు కుల గణాంకరణ అనేది డిసెంబరులోగా పూర్తి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్డినెన్స్ జారీ చేసింది. వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎస్సీ వర్గీకరణని వెంటనే అమలు చేసి ఈ గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గాల వారీగా ఉన్న సచివాలయాల్లో కుల గణాంకాల ద్వారా మాదిగల జనాభా నిష్పత్తిని ప్రతి సచివాలయంలో ఎంటర్ చేసి 1950లో రాజ్యాంగాన్ని రచిస్తే ఇప్పటికీ మా యొక్క జనాభా 100% పెరిగిందని మేము తెలియజేస్తున్నాం. మా జనాభా ప్రకారం ఆయన సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.